ఈ ఫిబ్రవరి నుంచి చేలో కట్టేసుకుంటాం పశువులు. అంటే ఫర్టైల్ అయిపోద్ది. ఈ 3 నెలలు వరికి పెద్ద అంత కట్టక్కర్లేదు, బలం పెద్ద అంత అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత షిఫ్ట్ దెమ్ టు మెయిజ్ ఫీల్డ్. మీకు అక్టోబర్ 20 కానీ మనం పెట్టమండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది అక్టోబర్ 20 తారీఖున కానీ మనం గింజ పెట్టం. అప్పుడు దాకా అక్కడ కట్టేసుకుంటాను. ఆ పచ్చిక బయళ్ళు అక్కడే మేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మేసేది కూడా మనం క్వాంటిఫై చేయాలి. మరి కోత మేత కూడా ఖర్చు కింద లెక్కేయాలి. సరే అది పక్కన పెట్టేయండి. అవి మేసుకుంటా దాంట్లోనే అక్కడే బలం చేసుకుంటూ వస్తే అక్టోబర్ 20న గింజ పెడతాం. అక్టోబర్ 20వ తారీఖున మీకు ఏ రకమైన పని ఉండదు. వర్కర్స్కి, పనికి వచ్చే వాళ్ళకి లేక మనం 20వ తారీఖు గింజ పెడుతున్నామంటే 3 ఊర్ల నుంచి వచ్చేస్తారు. దే విల్ కమ్ ఎట్ 8, యూజువల్గా 8కి వస్తారండి. 8 బాగా రష్ ఉంటే 8:30కి వస్తారు. కానీ అప్పుడు 7:30కి వచ్చేస్తారు. ఓకే, దే విల్ వర్క్ అప్ టు 1:30. మనకు పని ఊరిని అయిపోయినట్టు ఉంటుంది, తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఎక్కువ మంది వచ్చేస్తారు. అయిపోయింది. హార్వెస్టింగ్ అప్పుడు కూడా అంతే. అప్పుడు అందరికి పనులు ఏమి ఉండవు అప్పుడు. ఓకే, అదే కనుక నేను 2 క్రాప్స్ వేస్తే ఫస్ట్ క్రాప్ ఒకటి వేయాలి, సెకండ్ క్రాప్ అప్పుడు మనుషులు దొరకరు. ఎందుకంటే ఈ హార్వెస్టింగ్ ఇట్లలో ఉంటారు. వాళ్ళే కౌలు తీసుకున్న పొలాలకి వాళ్ళు కూడా రారు, బిజీగా ఉంటారు, అసలు దొరకరు. సో ఒక క్రాప్ వల్ల ఈ రకంగా మనకు లాభం ఉంది, పంట పరంగా లాభం. ఇంకోటి చెప్తాను, మీరు అప్పుడు మనకి 8:30కి వస్తారు, 11:30కి వెళ్ళిపోతారు. మనం ఏమన్నంటే రేపు రారు, అందుకని ఎవరేం మాట్లాడరు. ఓకే, ఇప్పుడు ఈ మ్యాన్ డేస్ ప్లస్ వర్కింగ్ అవర్స్ లెక్కేస్తే దానికి దీనికి 2 పంటలు వేసిన దానికి 1 పంట వేసిన దానికి మ్యాన్ డేస్ అంటే ఎంతమంది మనుషులు పెట్టారు, ఎంత వర్కింగ్ అవర్స్ పెడితే రమారామి ఎకరానికి 17,000 తేడా వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ క్రాప్. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ క్రాప్ అండి. అంటే మనం 2వ పంట వేయకోకుండా ఫస్ట్ పంటలోనే మనకు డబ్బులు వస్తున్నాయి. అట్లా